అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మర్డర్ అటెంప్ట్ జరిగింది, హత్యాయత్నం జరిగింది. వైట్ హౌస్ సమీపంలో హిల్టన్ హోటల్లో కరస్పాండెంట్స్ డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ అండ్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ అండ్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో సహా 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అక్కడ చాలా సమీపంలో నుండే డొనాల్డ్ ట్రంప్ టార్గెట్గా కాల్పులు జరిగాయి. దాదాపు 7-8 రౌండ్లు కాల్పులు జరిగినాయని చెప్పి అమెరికా మీడియా రిపోర్ట్ చేస్తుంది. ఒక్కసారిగా తన భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు, చుట్టూ కవచంగా చుట్టుకున్నారు. అయితే అది గన్ మిస్ అయింది ఫైరింగ్. అంటే ఎక్కడే కనుక ట్రంప్కో పక్కన వాళ్ళకో తగలలే. అసలు ఆ డొనాల్డ్ ట్రంప్ని అంటే అమెరికా అధ్యక్షుని వాళ్ళ భార్యను ఉపాధ్యక్షుడిని అక్కడి నుంచి సెక్యూరిటీ తీసుకెళ్ళిపోతున్న సంగతిని ఇట్లా వంచి కిందకు నక్కి ఈడ్చుకొని పోతున్నట్లే, అంటే కింద లోలో ఈడ్చుకుపోతున్నారు. అండ్ ఆ సమావేశానికి హాజరైనటువంటి ప్రతినిధులు అయితే టేబుల్ల కింద దూరుకున్న విజువల్స్ అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో తెలియజెబుతూ ఉన్నాయి. ఈ విషయం మీద డొనాల్డ్ ట్రంప్ స్పందించాడు. మా లా ఎన్ఫోర్స్మెంటు, మా సీక్రెట్ సెక్యూరిటీ సర్వీసెస్ అద్భుతంగా పనిచేశారు. సో ఈ డిన్నర్ మీటింగ్ మళ్ళీ ఏర్పాటు చేసుకుందామని నేనైతే ప్రతిపాదిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుందాం, బట్ దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది సెక్యూరిటీ వాళ్ళే అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇమీడియట్గా ఒక పోస్ట్ చేశారు. ఎవరికి పెద్దగా గాయాలైనట్లుగా అయితే ఏమి రిపోర్టు కావడం లేదు, అందరూ సేఫ్గానే ఉన్నారని చెప్పి అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఆ కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించారు. విత్ జస్ట్ ఇమాజిన్ ఎంత అస్థిరతలోకి డొనాల్డ్ ట్రంప్ జనాలను నెట్టేస్తూ ఉన్నారు. తన తలా తోకాలేని నిర్ణయాలతో అమెరికాకి ప్రశాంతత లేకుండా చేశాడు, ప్రపంచానికి ప్రశాంతత లేకుండా చేశాడు. ఇవన్నీ దాని సంకేతాలే.